ఇప్పుడు నేను అదే కదమ్మా చెప్తుంది. తను ఒక దొంగ, గంటకొక మాట, రోజుకొక వేషం వేస్తున్నప్పుడు మీరు అసలు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు? ఒక దొంగ పోలీస్ కేసు ఫైల్ చేయండి, తను అరెస్ట్ చేయించండి, అంటే కథం అయిపోయింది. తనేమి దాచట్లేదండి. మన ఇక్కడ పోలీస్ కేసు ఉంది, అతను పూర్తిగా దిగంబరంగానే ఉంది. అక్కడ పురుషాంగం లేదు, అందరూ చూసారు. అది అక్కడ చిన్న హోల్ మాత్రమే ఉంది. ఆమె చెప్తున్నది యూరిన్ బాస్ హోల్ మాత్రం ఉంటది, నాకేం ఉండదు ఆమె చెప్తున్నది. మోసం ఏంటి అక్కడ? ఆమె సీక్రెట్ పెట్టిందా? చీర కట్టుకుని మోసం చేసింది ఆమె మీడియా ముందు అంత తన ప్రైవేట్ పార్ట్స్ గురించి అంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. మీరు మీరే చూస్తున్నట్టున్నారు బయోస్కోప్ పెట్టుకుని. ఎవరు చూడలే, మీరే చూసినట్టున్నారు బయోస్కోప్ పెట్టుకుని ముందు తన ముందు కూర్చుని. ప్రపంచం అంతా చూస్తున్నారు. గుడికి వచ్చింది ఆమె, గుళ్ళో దర్శనం చేసుకుంది. గుడ్డలోడు తీసి నుంచున్న వాడికి సిగ్గు ఉండాలా, వాడిని చూస్తున్నందుకు మీకు సిగ్గు ఉండాలా? అదే వాళ్ళ కల్చర్. అది ఎవరి కల్చర్? ఎవరి కల్చర్ అయ్యా అది? వాళ్ళ అఘోరీల కల్చర్ అది. ఎక్కడ ఎవరున్నారు ఇక్కడ కల్చర్ చూపించడానికి? అఘోరీలు ఎక్కడుంటారు? బుద్ధి ఉందా నీకు అసలు? అఘోరీలు ఎక్కడుంటారు? హిమాలయాల్లో పర్యటనకు రావడం జరిగింది. అఘోరీలు సొసైటీలో ఉంటారా? ఉండరు, పర్యటనకు మాత్రం రావడం జరిగింది. మరలా వెళ్ళిపోవాలి. ఈ సమాజంలో అఘోరీ గుడ్డలోడు తీసుకొని అఘోరీలు ఎక్కడుంటారు తెలీదా మీకు? అఘోరీ ఏం మాట్లాడుతున్నావు అసలు? పర్యటనకు మాత్రం వచ్చారని చెప్తున్నారు. నువ్వు మాట్లాడుతూ వాస్తవం చెప్తున్నా, నేను లేకుండా మాట్లాడుతున్నావు. వాస్తవం. సొసైటీలో ఇలా పిల్లలు స్త్రీల ముందు గుడ్డలోడు తీసుకుని తిరుగుతారు. ఎవరన్నా మతి స్థిమతం లేని వాళ్ళు గుడ్డలోడు తీసుకుని తిరుగుతారు ఈ రకంగా రోడ్ల మీద. సిగ్గు లేకుండా మతి స్థిమతం లేని వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు మీరు. ఆమెకి పర్మిషన్ ఉందండి అలా తిరగడానికి, దానికి తగ్గటువంటి సర్టిఫికేట్ లేదు. తను ఒక పిచ్చి 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 మనిషి. తనకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి మీకు సిగ్గుండాలా? తనకి సపోర్ట్ చేస్తుంది ఆ అమ్మాయి వర్షనే కదా, సపోర్ట్ చేస్తున్నది. ఆయన చేసుకుంటా ఆవిడే తిరుగుతుంది. అది ఎంత దిగజారిపోయిందో మీరు ఆలోచించుకోండి. మరి మీరు చెప్పండి. ఇప్పుడు వర్షిని అతనిలో ఏం చూసి ఆమె పెళ్లి చేసుకుని చెప్పండి. మరి మీరు చెప్పండి మీ అనాలిసిస్. వర్షిని ఒక నిమిషం అండి, ఆవిడ చెప్పండి, అఘోరితో ఎందుకు చేసుకుంది? అసలు దీని గురించి నేను మాట్లాడడానికి నాకు సిగ్గుండాలి. నేను మీడియా ముందు కూర్చొని మీరు డిస్కషన్ పెట్టినందుకు మీకు సిగ్గు. ఈ విషయాన్ని ప్రపంచం అంతా కూడా ఎదురు చూస్తున్నది ఆసక్తిగా. ఈ విషయాన్ని చేశాడా మిలిటరీయా ఏంటది? ఇటువంటి పరిణామాలు ఎందుకు జరుగుతున్నాయి దేశంలో? మనం గమనించాల్సిన విషయాలు ఇవన్నీ. ఇటువంటి పరిణామాలు ఎందుకు జరుగుతున్నాయి? మీకు ఇలాంటి మతి స్థిమతం లేని వాళ్ళు చేసే పనులు దేశం అంతా చూస్తుందా? మతి స్థిమతం లేని వాళ్ళు కార్ డ్రైవింగ్ చేస్తారా? రోడ్ అంతా తిరుగుతారు ఇండియా మొత్తం కార్ డ్రైవ్ చేసుకుని. పని పాట లేని వాళ్ళు పని పాట. మతి స్థిమతం ఉంది, మతి స్థిమతం ఉంది. డ్రైవింగ్ వచ్చు వాళ్ళకి బ్రహ్మాండంగా. నార్త్ ఇండియా సౌత్ ఇండియా తిరుగుతుంది కార్ వేసుకొని. మతి స్థిమతం లేని వాళ్ళు ఎట్లా కార్ డ్రైవ్ చేస్తారండి? నీకు పని పాట లేదు కాబట్టి నువ్వు చూస్తున్నావు. దేశం అంతా ఎందుకు చూస్తుంది ఇదంతా? ధర్మం గురించి. ఒక నిమిషం. సో ఇక్కడ మనం ఎవరిని అఘోరికైనా వాళ్ళకి ఏమి అడ్వర్టైజ్ చేయట్లేదు. ఇలాంటి ఇంత మంచి మనకు అన్ని ఒక లాస్ ఉన్నాయి, ఒక సిస్టమేటిక్ గా మన సనాతన ధర్మం ఉంది. ఆ రకంగా వెళ్లాల్సిన మనకు కూడా ఈవెన్ ఇప్పుడు ట్రాన్స్జెండర్లు కూడా సక్రమంగా వారికంటూ ఒక మంచి గౌరవప్రదంగా బతుకుతున్నారు. వాళ్ళ పేరు చెడగొడుతున్నారు అని చెప్పేసి వారు అంటున్నారు. ఫైనల్ గా తమన్నా గారు మీ కామెంట్స్ ఏంటి దీనిపైన? ప్లీజ్ అండి దీన్ని ఇంతటితో స్టాప్ చేసండి. తనకి మతి స్థిమతం లేని వ్యక్తి గొడ్డలోడు తీసుకుని అఘోరి ఈ రకంగా సొసైటీలో మనం ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాము. ఇంతమంది అఘోరీలను చూస్తున్నాము. ఏ అఘోరి సొసైటీలోకి వచ్చి గొడ్డలోడు తీసుకుని తిరగరు. వాళ్ళు ఎక్కడో ఉంటారు, ఎప్పుడో బయటకు వస్తారు. సో దీన్ని మనం అవాయిడ్ చేయడం బెటరు. తనకి మతి స్థిమతం లేదు. ఇలాంటి రోజుకొక మాట, రోజుకొక వేషం. ఒక టైంలో గడ్డం మేసాలు పెట్టుకుని ప్రజల్లోకి వెళ్తున్నాడు కాబట్టి తనకి మతి స్థిమతం లేదని చెప్పి మీరు వదిలేసేయాలా? తనకి ఎంకరేజ్ చేసే వాళ్ళకి కూడా మతి స్థిమితం లేదని చెప్పి, సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి కూడా బుద్ధి లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఓకే అండి. ఎస్ శేఖర్ భాషా గారు. సో నేను అనేది ఏంటంటే ఒక చిన్న మిస్కన్సెప్షన్ ఆవిడకి ఏంటంటే ఆ వర్డ్ ట్రాన్స్జెండర్ అనే వర్డే ఆవిడ మిస్కన్సెప్ట్ చేసుకుంది. సో ఆయన ఆపరేషన్ చేయించుకోకపోవడం ఆయన వ్యక్తిగతం. ఆయన చేయించుకున్నాడు, ఆయన ఎందుకు చేయించుకున్నాడు అనేది కూడా ఆయన వ్యక్తిగతం. ఆయన ఎలా తిరుగుతాడు, సరే ఆయన నెంబర్ ఎవరు పడతాను అది కూడా వాళ్ళ ఇష్టమే కంప్లీట్గా. కాకపోతే ఇప్పుడు వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే
వాళ్ళని ఈ ఘాటికి కట్టద్దు అని చెప్పి ఆవిడ చెప్తున్నారు. సో ఖచ్చితంగా మేమైతే ఆవిడ అంటే బాన్ హిజ్రాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లెక్కలో అయితే మేము చూడట్లేదు. వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, గణనీయమైన పాపులేషన్ ఉంది వీళ్ళది. కానీ ఈయన చూస్తున్నారు గణనీయంగా ఉన్నారు. ఉత్తరప్రదేశ్ లో హిజ్రాలకి సపరేట్ గా చాలా విలువ ఇస్తారు. ఈవెన్ మొఘల్ చక్రవర్తి కూడా హిజ్రాలకి ప్రత్యేకంగా ఉద్యోగాలు ఇచ్చాడు ఉత్తరప్రదేశ్ లో. వాళ్ళు ఏంటంటే మహిళలకి ఉంటాయి కదా, మహిళా వాసాలు ఉంటాయి అంటే అంతఃపురంలో ఈ వాళ్ళ స్త్రీలు ఉంటారు, వాళ్ళందరికి కాపలాగా హిజ్రాలను పెట్టేవాళ్ళు. వాళ్ళు ఎంతో పర్టికులర్ గా చాలా హోదా అనుభవించారు ఉత్తరప్రదేశ్ లో. ఇప్పుడు కూడా ఉత్తరప్రదేశ్ లో వీళ్ళకి గణనీయమైనటువంటి బలం ఉంది ఇప్పుడు కూడా. కంప్లీట్ గా హిజ్రా అనేది డిఫరెంట్. ఇట్లా శ్రీవర్షిని వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, సమాజం ఏమైపోతుంది, అమ్మాయిలు ఎందుకు ఈ రకంగా తయారనేది మాట్లాడుతున్నాం. ఎస్, మీ ఫైనల్ కమెంట్స్. నాది ఏం లేదమ్మా, ఆ అమ్మాయి ఇష్టం అమ్మాయిది. ఆ అమ్మాయికి కంప్లీట్ గా అమ్మాయి బతికే హక్కు ఉంది. కాకపోతే కంప్లీట్ గా ఆయన నచ్చి ఆయన వెళ్ళిపోతే అది వేరే విషయం. ఈయన చెప్పినట్టుగా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఇన్వాల్వ్ అయ్యి వేరే రకంగా వెళ్తే దట్ ఈస్ అంటే చీటింగ్, జనాల్ని చీటింగ్ పబ్లిక్ అనేది